పండిట్స్ అందరినీ కూడా అప్పటి ప్రభుత్వం అప్గ్రేడేషన్ చేసినప్పుడు అందులో మేము దాదాపు ఒక 1200 మంది పండిట్స్ అందరం కూడా మాకు ప్రమోషన్ రాకుండా ఆగిపోవడం జరిగింది. అప్పటి నుండి మేము డిఈఓ పూల్లో ఉండిపోవడం జరిగింది. ఆ డిఈఓ పూల్లో ఉన్న తర్వాత మాకంటూ ఒక శాశ్వత స్థానం లేకుండా ఎప్పుడు బదిలీలు జరిగినా కూడా మా ప్రమేయం లేకుండానే మీ అందరం కూడా తప్పనిసరి బదిలీ కావాల్సి వచ్చేటువంటిది. అంతేకాకుండా ఎక్కడ మేము ఎప్పుడు మధ్యలో అయినా కూడా ఏ ఊరికి పొమ్మని చెప్పినా పోవాల్సి వచ్చేటువంటిది, ఏ పాఠశాలకు వెళ్ళమని చెప్పినా కూడా వెళ్ళవలసి వచ్చేటువంటిది. అంతేకాకుండా మాకంటూ ఖచ్చితంగా ఒక ప్రాంతం లేకుండా ప్రతి బదిలీలలో కూడా చాలా తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చింది. మరి గతంలో ఎన్ని సందర్భాల్లో మా గురించి ప్రస్తావించినా కూడా మాకు పూర్తి స్థాయి న్యాయం అయితే జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను గుర్తించి మా అందరికీ కూడా ముఖ్యంగా ప్రమోషన్ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా మాకు ప్రమోషన్ ఇప్పించడానికి మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు ఇంకా మిగతా ఎమ్మెల్సీలు అందరూ కూడా విద్యాశాఖ మంత్రి గారితో చర్చించి మా అందరికీ కూడా ఒకే ఒక్క జీవోతో ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. కాల కోరిక అనేటువంటిది నెరవేరింది. దీనికోసం దాదాపు మేము 6 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాలన్నిటి ఫలితం తర్వాత ఎమ్మెల్సీ గారి సహకారం ఇవన్నీ ఉండడం వల్ల ఈ రోజు మాకు అందరికీ కూడా ప్రమోషన్ దక్కింది. అందుకు గాను మేము రాంగోపాల్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మిగతా ఎమ్మెల్సీలందరికీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా యొక్క ఈ పండితుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతా సుమాంజలు తెలుపుకుంటున్నాం. అదేంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం కానీ ఒక హోదా కానీ లేకుండా చాలా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్సీ గారైనటువంటి రామ్ గోపాల్ రెడ్డి సార్ గారు, అలాగే మిగతా ఎమ్మెల్సీల యొక్క సహకారంతో, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి సహకారంతో, మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేము ఈ రోజు ఒక ఉన్నతమైన హోదా, స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి హోదాను పొందాము. ఆ విధమైనటువంటి హోదా ఇచ్చినందుకు వీరందరికీ మా పండిట్ల తరపున, ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు భాషోపాధ్యాయులందరికీ కూడా రాష్ట్రంలో 1207 మందికి రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించి స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించింది సార్. 2019 నుంచి మేము డిఓపుల్లో మగ్గిపోయినాం. ప్రతిసారి ట్రాన్స్ఫర్ జరిగిన ప్రతిసారి మమ్మల్ని బదిలీ చేసేవాళ్ళు. అంటే సంవత్సరానికి 6 నెలలకు వర్కర్ అసెస్మెంట్ పేరుతో కూడా మమ్మల్ని బదిలీ చేసేవాళ్ళు. దీనివల్ల 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి వలసల కూలీల మాదిరిగా మమ్మల్ని మార్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలో మేమంతా కూడా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికు విన్నవించుకోవడం, ఆయన ప్రభుత్వానికి విన్నవించడం, తక్షణమే మా కోరిక నెరవేర్చడం జరిగింది సార్. దీనివల్ల భాషోపాధ్యాయులు రాష్ట్రంలో 1207 మంది లబ్ధి చేకూరింది ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వానికి భాషోపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అదే విధంగా నిన్న కూడా దీపావళి కానుకగా ఒక డిఏ కూడా మంజూరు చేశారు సార్. దానికి కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.